నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ. ఈ రోజు ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు, నవరత్న నిపుణులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. గురుగారు, మరి దసరా నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. మరి ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఎలా ఆరాధించాలి అంటారు? అమ్మవారి యొక్క కథను ఒక్కసారి మా కోసం వివరించండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. దసరా నవరాత్రి మహోత్సవములు అనేవి జరుగుతున్నాయి. దసరా అంటేనే సరదా. అయితే సరదాగా జరుపుకునే విధంగా కనపడుతుంది, కానీ ఈ దసరా వెనక ఉన్న మూల కథను వింటే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఉంటాయి. ఏమిటో అసలు ఆ కథ విధానం అంటే, సౌనికాది మహర్షులందరూ ఉంటే సూత మహాముని సౌనికాది మహర్షుల దగ్గరికి వచ్చాడు. సూతుడంటే గొప్పవాడు, మహానుభావుడు, మహర్షి అయిన మహర్షులందరూ కలిసి వెళ్ళి వాళ్ళకి నమస్కరించి సూత మహాదేవునికి అర్ఘ్యపాదాలు పదుకులిచ్చి ఆయన దీవెనలు తీసుకుంటూ, మహానుభావ, ఈ యొక్క కృతయుగంలో అప్పుడు జరుగుతున్నది కృతయుగం అంటే హరిశ్చంద్ర పరిపాలన జరుగుతున్న కాలం నాడు. ఆ యొక్క కాలంలో ఈ కృతయుగంలోని రాక్షసుల బెడద ఎక్కువగా ఉంది. ఈ రాక్షసుల వలన అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీని గురించి ఏం చేయాలి అని అడిగారు. దానికి సూతుడు సంతసించి, దాని గురించి ఒక విషయం చెబుతాను వినండి అని ఆయన చెబుతాడు. ఎలాగ చెప్పుకొచ్చాడు? ఆ యొక్క కాలంలో ధ్రువుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ ధ్రువుడికి సంతాన యోగ్యత అన్నది లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ ధ్రువుడు తపస్సు చేద్దాము అని చెప్పేసి తపస్సుకి వెళ్ళాడు. తపస్సు చేసి శివుడి గురించి తపస్సు చేస్తున్నాడు. రావట్లేదు శివుడు. చాలా 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. 10,000 సంవత్సరాలు తపస్సు చేసినా శివుడు ప్రత్యక్షం కాలేదు. ఈ ధ్రువుడికి కోపం వచ్చేసింది. వచ్చేసి తన తలను తాను ఖండించేసుకున్నాడు. ఖండించేసుకుని అగ్ని హోమంలో వేసేసాడు. వేసిన తర్వాత అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు. తీసుకొచ్చాడు మళ్ళీ ఆయన పెట్టిన ఆయన, శివుడు రాలేదన్న కోపంతో నువ్వు ఇటువంటి పనులు చేయడం మంచిది కాదు, నీకు ఏటికి వరం ఏం కావాలో చెప్పి నేను ఇస్తానన్నాడు. నాకు ఒక చక్కని కుమారుడు కావాలి, ఏ రూపములైనా మార్చగలిగినటువంటి వాడు ఉండాలి, అనేక రూపములు మార్చగలిగిన వాడై ఉండాలి, ఎవరి చేత మరణించిన వాడై ఉండాలి, మరణం పొందని వాడై ఉండాలి, అటువంటి వాడు నాకు కావాలన్నాడు. అగ్నిదేవుడు అన్నాడు, ఏమయ్యా నీకేనా మతిపోయిందా? శివుడు ప్రత్యక్షమైతే శివుని కూడా ఎలాగ అడుగుతావేమో, ఆయన అసలు కోపదారి కాబట్టి ఏంటి నేను చేసిన తప్పు ఏంటని అడిగాడట. నీకు భార్య లేదు కదా, భార్య లేనప్పుడు నీవు ఎలాగా ఉంటావు అని చెప్పు. అయితే ఈయన తపస్సు చేస్తున్న సమయంలో ఈయన తపస్సు చూసి దేవేంద్రుడు ఈర్ష్యపడ్డాడు. ఈర్ష్యపడి రంభ దేవవేశ్యకు రంభని పంపించాడు. రంభ అంటే రంభ, ఊర్వశి, తిలోత్తమ, మేనక, తిలోత్తమలో అందగతులు. అందులో అందరికంటే మొట్టమొదటి ఎవరు? రంభ. ఆ రంభని పంపించి తపస్సును భగ్నం చేయమన్నాడు. తపస్సును భగ్నం చేయమంటే ఆవిడ వచ్చి నయగారాలతో వయ్యారాలతో నృత్యాన్ని చేసి ఇతని యొక్క మనసుని డైవర్ట్ చేద్దామని చూసింది. అవ్వలేదు. చూశాడు కానీ పట్టించుకోలేదు. మరి భార్య అన్నావు కదా, ఏముందయ్యా, రంభ వచ్చి నన్ను తపస్సు భగ్నం చేద్దాం చూసింది, ఆవిడ్ని రమ్మను, ఆవిడ్ని వివాహం చేసుకుని నేను కంటానన్నాడు. సరే, వీడు అలాగనగానే ఈ తపస్సు చేసి ఎన్ని చేసిన తర్వాత ఈ ధ్రువుడినే రంభాసురుడు అని కూడా అంటారు. రంభాసురుడు అని కూడా నామం ఉంది అతనికి. ఎలాగో రంభ వచ్చింది. రంభ వస్తే చిరాకు పడిపోయింది. వీడు పేకర స్వరూపం ఇవన్నీ చూసేసరికి అక్కడ ఒక గేదె ఉంది. ఆ గేదెలో ప్రవేశించేసింది రంభ. ఆ గేదెలో ప్రవేశిస్తే అయినా పర్వాలేదు రంభ గేదెలోనే ఉంది అని ఆ గేదెని రమించాడు.
అప్పుడు మహిషాసురుడు అనే దానవుడు ఉద్భవించాడు. ఆ మహిషాసురుడు దానవుడు ఉద్భవించగానే తండ్రి చెప్తాడు, ఒరే నాయనా, విష్ణువు మనకి విరోధి, రాక్షస సంహారం చేయడంలో విష్ణువుని మించిన వాడు లేడు, ఎవరైనా సరే సంహరిస్తున్నాడు, కాబట్టి నీవు కూడా తపస్సు చేయి, నీకు వరాన్ని పొందు అన్నాడు. ఈయన గారు మహిషాసురుడుగా జన్మించిన తర్వాత ఈయన విధానం ఎలాగవుతుందంటే క్రూరత్వానికి అవలంబడ్డాడు. ప్రజలను హింసించడము, ఆడవారిని చెరపట్టడము, ఇటువంటి క్రూరత్వమైన అక్రోత్సమైన పనులు చేస్తూ వచ్చేవాడు. అటువంటి పనులు చేస్తూ ఉన్నప్పుడు తండ్రి చెప్పిన మాటని విని ఈ రంభాసురుడు కూడా ఓ రైటే అని రంభాసురుడు చెప్పాడు కాబట్టి మా తండ్రి, కాబట్టి నేను తపస్సు చేస్తానని చెప్పేసి ఎవరిని చేద్దాం ఆలోచించాడు. మనకి విష్ణు శత్రువు, విష్ణువు వద్దు, శివుడు ఆలస్యం అవుతుంది రావడం ఆయనకి, బ్రహ్మ గమనిస్తాడు అని బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశాడు. కొన్ని సంవత్సరాలు తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యేసరికి అడగాడు, నాయన ఏం వరం కావాలి నీకు, ఎందుకు తపస్సు చేస్తావు? విష్ణువు వల్ల కానీ, శివుని వలన కానీ, నీ వలన కానీ, యక్ష కిన్నర కింపురుషాదుల వలన కానీ, నాగు పాముల వల్ల కానీ, ఎవరి వల్ల పురుష సంతతి విధానం గురించిన వారు ఎవరి వల్ల నాకు మరణం చేకూరకూడదు అన్నాడు. అప్పుడు బ్రహ్మ అన్నాడు, అంతగా హెచ్చరించాడు, ఆయన నువ్వు వరం బాగానే ఉంది, మరి ఆడవారు ఉన్నారు కదా అన్నాడు. బస్ ఆడవాళ్ళ వాళ్ళేంటండి, ఆడది నన్ను చంపడం ఏంటి, నా గిట్టలతో గుమ్మేసి కొమ్ములతో పారదోస్తాను, నేను పరిగెడించేస్తాను వాళ్ళని, అటువంటి విధానం దగ్గర ఉంది, ఆడదాని వల్ల నాకు భయం లేదు అని గర్వంగా చెప్పాడు. ఓహో నీకు అంతటి సామర్థ్యం ఉందా అంటాడు. తెలుసు అన్నాడు. ఆయన అలాగే నువ్వు అడిగిన వరుస్తున్నాను తదాస్తు అన్నాడు. అంటే ఈయన మరణం పురుషుల వల్ల జరగదు, ఎవరో చంపలేరు, విష్ణువు చంపలేడు, బ్రహ్మ చంపలేడు, పరమేశ్వరుడు చంపలేడు. ఈయన గారు స్వర్గం మీదకి వెళ్ళిపోయాడు. ముందు వరాన్ని పొందిన వర గర్వంతో స్వర్గం మీదకి వెళ్ళి స్వర్గంలో దేవేంద్రుని ఓడించి స్వర్గాన్ని ఆక్రమించాడు. స్వర్గాన్ని ఆక్రమించి భూలోకవాసులందరినీ కూడా ఇబ్బందికరమైన స్థితిలో పెడతా కూర్చున్నాడు. ఈ యొక్క పరిస్థితుల్లో ఏంటి ఇలాగుంది, లోకం అల్లడి తెల్లడిగా ఉన్నది అని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు ఈ యొక్క దేవతలందరూ. మనం అందరి వల్ల కాదయ్యా, దేనికైనా విష్ణువు దగ్గరికి వెళ్దాం, విష్ణువుని అడుగుదాం, విష్ణువు లోక విధానాన్ని రక్షిస్తున్నాడు కాబట్టి, అవతారములు ఎత్తుతున్నవాడు కాబట్టి విష్ణువు దగ్గరికి వెళ్దాం అని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, దేవతలు అందరూ విష్ణు దగ్గరికి వెళ్ళి, స్వామి ఇది పరిస్థితి. అవునయ్యా మీరు చెప్పింది బాగానే ఉంది, ఆ ఈ యొక్క రాక్షసుని సంహరించడానికి, మహిషాసురుని సంహరించడానికి పురుష శక్తి సరిపోదన్నారు, స్త్రీ శక్తి కావాలి, ఒక స్త్రీని ఉద్భవించాలి, అయితే ఏ రకంగా ఉండాలి, త్రిలైక్యమైనతే స్త్రీ కావాలి, అంటే బ్రహ్మలోంచి కొంత భాగము, విష్ణువు నుంచి కొంత భాగము, శివుని నుంచి కొంత భాగము, సమస్త దేవతల నుంచి తమ శక్తిని ప్రసాదించి ఒక స్త్రీమూర్తిని సృష్టింపజేశారు. ఆమె మహామాయ దుర్గా, మహామాయ దుర్గా అనే నామకరణం చేస్తారు. మరి పేరు కావాలి కదా. ఆవిడ అతి సౌందర్యవతిగా ఉంది, రూపములు మార్చుకునే విధంగా ఉంది, సింహ వాహనముగా ఎక్కి ఉన్నది మహామాయ. ఆహో ఏమిటి నన్ను సృష్టించారు, ఎందుకు సృష్టించారు అని అడిగితే, అమ్మ నువ్వు త్రిలోకానికి ఆదిత్యాన్ని వహించే శక్తివి, మహామాయ దుర్గాదేవి నువ్వు, కాబట్టి ఈ మహిషాసురుణ్ణి మర్దన చేయవలసిన బాధ్యత నీ మీద ఉంది, సర్వలోకములను కూడా వీక్షించవలసిన పరిస్థితి ఉంది అన్నారు. సరే, ఇది ఒక దసరా విధానంగా మనం చేద్దాము అని చెప్పేసి, దసరాలోని తొలి రోజు ఒక అవతారం ఉంటుంది.
తొలి అవతారం బాల త్రిపుర సుందరి అవతారం. అంటే తొలి అవతారం ఎత్తారు అంటే స్వర్ణ కవచ కృతాలంకరణ చేయాలి. అంటే బంగారు చీర కట్టాలి అమ్మవారికి. మొదటి రోజు దసరా ప్రారంభమైన రోజు నాడు మొదటి రోజు స్వర్ణ కవచ కళ అలంకృతంగా చేయాలి. బంగారు చీర కట్టాలి. చక్కగా ఆ రోజునాడు అమ్మవారికి నివేదన చేయవలసింది ఏంటంటే దద్దోజనం పెట్టాలి, లేదంటే పెరుగు అన్నం పెట్టాలి. పెరుగు అన్నాన్ని నైవేదన చెయ్యాలి, గారెలు పెట్టాలి. పెట్టి చెప్పుకోవాలంటే ఆ రోజు బాలా త్రిపుర సుందరి కూడా ఒక రాక్షసుని సంహరించింది మొదటి రోజుగా వచ్చి. ఈ యొక్క బంగారు చీరని కట్టాలి అంటే ఈ రోజుల్లో బంగారు చీరలు కట్టడం కష్టం. ఎందుకంటే బంగారం అంటే చేతికి అందే దారిలో లేదు. కాబట్టి బంగారు వర్ణము కలిగిన చీరను ధరింప చేసుకోవాలి. అలాగే దద్దోజన నైవేదన చేసుకుని తొలి రోజుని బాలా త్రిపుర సుందరీ దేవిని ప్రార్థన చేసుకోవాలి. తర్వాత రోజు వచ్చింది. ఈ తర్వాత రోజు వచ్చేసరికి ఎవరు వచ్చారు? గాయత్రీ మాతని స్మరిస్తారు. గాయత్రీదేవి అవతారంలో ఉంటుంది. గాయత్రి అంటే ఏంటి? పంచ శిరస్సులు కలిగి ఉంటుంది. గాయత్రీమాత పంచ శిరస్సులు కలిగి ఉంటుంది. ఆమెని ఓం భూర్భువ స్వాహ తస్వితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని స్ఫురించాలి. ఓం భూర్భువ స్వాహ అని అసలు శ్లోకానికి అర్థం ఏంటి? ఈ శ్లోకానికి అర్థం ఏంటి? ఓం భూర్భువ స్వాహ తస్వితృవరేణ్యం అంటే ఈ సమస్త లోకములలోని కలిగి ఉన్న ప్రాణులందరూ, సమస్త లోకముల్లో కలిగి ఉన్న ప్రాణులు 64 లక్షల జీవజాతులు ఉన్నాయి. ఈ 64 లక్షల జీవాలని కూడా సంరక్షించేదానివి నువ్వు. నువ్వే కాపాడుతున్నావు, నువ్వే పెంచుతున్నావు, నువ్వే లయం చేస్తున్నావు, నువ్వే అన్నటికీ నువ్వే. కాబట్టి అందులో నేను ఉన్నాను సుమా అంటే నాకిమ్మని అడగలేదు నేను. అన్ని రాసులని కాపాడు, రక్షించు, అందులో నేను ఉన్నాను. కాబట్టి ఈ రకమైనటువంటి విధానం, ఈ మంత్రాన్ని ప్రతి దేవత దగ్గర దీప ధూప అలంకరణ నివేదనలు చేసే దగ్గర, నివేదన చూపించే దగ్గర కూడా ఈ మంత్రాన్ని చదవాలి అని చెప్పేసి శాసనించారు. ఈ యొక్క అమ్మవారికి గులాబీ రంగు చీరని దర్శింపచేయాలి. పులిహోర, చింతపండుతో కేసిన పులిహోర, నిమ్మకాయలు కానీ దబ్బకాయలు కానీ వేయరాదు. చింతపండు రసం పోస్తారు, పులిహోర చేస్తారు. ఆ పులిహోర నైవేద్యంగా పెట్టాలి ఈ అమ్మవారికి. ఈ పులిహోర నివేదన చేసి ఈ అమ్మకి గులాబీ రంగు చారి కట్టి పూజ చేయడం అనేది రెండవ రోజు. అయితే గాయత్రీమాత చేసినది మహర్షి విశ్వామిత్రుడు, బ్రహ్మర్షి విశ్వామిత్రుడు, మహర్షి విశ్వామిత్రుడు అంటారు. ఆయన రాజఋషి, అన్ని రకాలుగా గొప్పవాడు. గాయత్రీ మాతని ఉపాసన చేశాడు ఆయన. గాయత్రి ఉపాసన చేసి ఒక స్వర్గాన్నే, త్రిశంక స్వర్గం అని చెప్పేసి ఒక స్వర్గాన్నే సృష్టించేశాడు. అంత గొప్పవాడు, అంత గొప్ప విధానం గాయత్రి అంటే. ఆ గాయత్రీ మాత చాలామంది రాక్షసుల్ని సంహరణ కూడా చేసింది. సరే, మూడవ రోజు వచ్చింది. ఈ మూడవ రోజు నాడు అన్నపూర్ణాదేవి అలంకరణ చేస్తారు. అన్నపూర్ణ అలంకరణ అంటే కాశీ అన్నపూర్ణేశ్వరి అలంకరణ. మహాశివునికి కూడా తాను అన్నాన్ని పెట్టింది. అన్నపూర్ణాదేవికి వచ్చిన విధానాన్ని చూస్తే గంధం రంగు చీర కట్టాలి. అన్నపూర్ణాదేవికి గంధం రంగు చీర కట్టాలి. ఈమెకి చక్ర పొంగలి నివేదన లేదా క్షీరాన్నం నివేదన చేయాలి. ఆ తర్వాత అన్నాన్ని కూడా, వరి అన్నాన్ని కూడా నివేదన చేయాలి. నివేదన చేస్తే అన్నపూర్ణాదేవి సమస్త సర్వజనులకు అన్నాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. నిత్యానందకరి, వరాభయకరి, సౌందర్య రత్నాకలి, నిర్ధూతాకిల ఘోరకరి, పావనకరి, విక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి అని శ్లోకంతో ఆమెను పూజించారు. ఆవిడ సర్వలోకములకు అన్నాన్ని పెడుతూ పెంచి పోషిస్తుంది. ఈ రకంగా
ఈ రకం వస్తే అన్నపూర్ణాదేవిది అయిన తర్వాత 4వ రూపమైనది లలితాదేవి. లలితాదేవి లలిత అంటే లలితముగా కనిపించేది. ఎంత లలితముగా ఉంటుందంటే అమ్మవారు లలితాదేవిని పూజించే వారికి ఎటువంటి నష్టాన్ని కానీ కష్టాన్ని కానీ ఇవ్వదు. అంతటి గొప్ప రూపం లలితా రూపం. అయితే అంతటి గొప్ప రూపమే కానీ కోపం వచ్చిందంటే ఆమె యొక్కంత రౌద్ర రూపం కూడా ఇంకెవరు లేదు. మహారౌద్రానికి గురవుతుంది. అంటే చండ నిశుంభులను వధించింది ఆవిడ. రాక్షసులు చేసే అకృత్యాలని నశింపచేసే ఉండేది. ఇదొక దసరా నవరాత్రులలో లలితాదేవిని ఆరాధించిన వారికి లలితమైన జీవితాన్ని ఇస్తాను అని చెప్పింది. ఈమెకి ఏ రంగు చీర కట్టాలి, ఏ భోజనం నివేదనగా చేయాలి, బూరెలను పూర్ణాలు అంటారు. పూర్ణాలు నివేదన చెయ్యాలి, పులిహోరను కూడా పెట్టాలి. ఇదే మాతకి ఏ చీరని ఆ రోజు నాడు కట్టాలి. ఈమెకి కూడా గులాబీ రంగు చీరని కట్టాలి. గులాబీ రంగు చీరని ఆ చీరతోటి ఆమెకు చాలా ఇష్టం లలితాదేవికి. ఆ యొక్క రూపంలో సంతరింపజేసుకుంది. ఆ తర్వాత మరుసటి రోజు ఉద్భవించింది. మళ్ళా రూపం వచ్చేసరికి ఏ రూపం వచ్చింది? సరస్వతి రూపాన్ని ధరించారు. సరస్వతి అంటే ఆ రోజునాడు సరస్వతీమాత వచ్చినప్పుడు రోజునాడు మూలా నక్షత్రం ఉంటుంది. ఆ మూలా నక్షత్రం ప్రాముఖ్యత కలిగి ఉన్నది. ఈమె విద్యలకు అక్షమాలను ధరించి కమండలం చేతిలో పెట్టుకుంటుంది. సరస్వతీమాత యొక్క అక్షమాలను ధరించి కమండలం చేత పెట్టుకుని ఒక చిలుకని భుజం మీద పెట్టుకుంటుంది. ఈ యొక్క విధానాల్లో సర్వ విద్యలకు ఆధిపత్యాన్ని వహించింది ఈమె. సర్వ విద్యలకు. అయితే ఏంటంటే సరస్వతీ రూప విధానం అంటే విద్యను అభ్యసించాలంటే సరస్వతిని వేడుకోవాలి. అలాగే చిలుక రూపమును ఎందుకు ధరించింది? అక్షమాలు ఉందంటే జపమాల చేస్తుంది, వేదాలు చేతిలో పట్టుకుంది అని చిలుకని పెట్టుకుంది. చిలుక అంటే ఏంటి అర్థం? అక్కడ భార్యాభర్తల విధానాన్ని తెలియపరుస్తుంది. కామదేవుని యొక్క వాహనము, మన్మధుడి వాహనము చిలుక. అంటే వివాహం చేసుకోకపోతే నీకేది అబ్బదు, పెళ్లి కాని వాడికి నీకు ఏ విధమైనటువంటి పరిష్కారాన్ని చూపించలేవు, కాబట్టి వివాహం చేసుకోవాలి అని అర్థం. అక్కడ ఆ చిలుక రూపాన్ని ధరించింది, పెట్టుకున్నది. ఆ తరువాత ఈమెకి తెల్లని చీర, తెలుపు రంగు చీర పెట్టాలి, వస్త్రధారణ చేయాలి. ఆ రోజు నాడు దద్దోజనాన్ని పెట్టాలి నివేదనగా. ఆ దద్దోజనం తర్వాత గారెలు పెట్టచ్చు, బుర్లు పెట్టచ్చు, ఇంకేదైనా పెట్టచ్చు, తప్పేం లేదు. ఏ దేవుడికి ఏ ఆరాధన చేస్తున్నా కొబ్బరికాయ అరటిపళ్ళు నివేదన కంపల్సరీగా చేయాలి. ఏమంటే కొబ్బరికాయ ఎంత చేయాలి, అరటిపండు ఎంత చేయాలి? ఎంగిలి కాని ఫలము ఏది? కొబ్బరి. కొబ్బరికి ఎంగిలి లేదు. అరటిపండు గింజల్ని పాతితే అరటి చెట్టు రాదు. దానికి విధానం దాని ముడుచుకుంటూ రావాలి. అంటే ఎంగిలి కాని ఫలముని ఇది. ఇప్పుడు ఓ సీతాఫలాలు లేదంటే ఒక తాటికాయ ఉంది, తాటిపండు ఉంది, తాటిటంగని తీసి పారితే తాటి మొక్క వచ్చేది. ఎంగిలి చేసావు నువ్వు, తిన్న పండుని తీసుక పాతి పెడితే వచ్చే ఎంగిలైంది. ఎంగిలి కాని ఫలముతో నివేదన చేసుకోవాలి. కాబట్టి అరటిపండు, నారికేళం, ఈ 2 నివేదనలు చేసిన తర్వాత ఈ యొక్క భక్ష్యాలు పెట్టాలి. సరే, సరస్వతీదేవి మాతని ఆ రోజు నాడు ఆరాధన చేసి ఆ సరస్వతీదేవి యొక్క విధానంలోని అక్షర అభ్యాసం చేపిస్తారు. ఇక్కడ మనం చెప్పిన బాసర అనే ఊరు ఉంది. బాసరలో సరస్వతీమాత ఆలయం ఉంది. అక్షరాభ్యాసాలు చేయించాలంటే బాసర తీసుకెళ్తారు. బాసరలోనే అక్షరాభ్యాసాలు చేసి ఇవన్నీ జరుగుతాయి. అటువంటి విధానాన్ని నడుపుతూ ఉంటాం. తర్వాత దినం మహాలక్ష్మి అవతారం వస్తుంది. మహాలక్ష్మి అంటే సర్వ సంపదలకు నిలయం. సర్వ సంపదలకు నిలయం. ఎంతటి గొప్పదంటే మహాలక్ష్మిలోని అష్టలక్ష్ములు అని చెప్పేసి 8 లక్ష్ములు ఉంటారు. ఒక్కొక్క లక్ష్మికి ఒక్కొక్క
అలంకారం ఉంటుంది. అయితే ఈ యొక్క దసరా రోజుల్లో మహాలక్ష్మి అవతారంలో కట్టవలసిన చీర అంటే పసుపు రంగు చీర కట్టాలి. మంగళప్రదమైన రంగు పసుపు రంగు చీర ఉంటుంది. ఆ పసుపు రంగు చీరను ధరించి చేసుకుని ఉండాలి. మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన ఏంటంటే చక్ర పొంగలి. మహాలక్ష్మికి చక్ర పొంగలితో అంటే పెసరపప్పు, అందులో కిస్మిస్లు అన్ని రకరకాలన్నీ వేస్తారు, నేతితో చేస్తారు చక్ర పొంగలని. ఆ చక్ర పొంగల్ నివేదన చేయాలి. మహాలక్ష్మిని ఎప్పుడైతే అష్టలక్ష్ముల విధానాల్లో పూజిస్తారో తదుపరి ఈ దసరా నవరాత్రులలో మహాలక్ష్మి అవతారం నాడు పూజించినప్పుడు ఆ ఇంటిలో సిరి సంపదలకు లోటు లేకుండా ఎక్కడ చూసినా కూడా సంపద నిలయమై పాలల్లో, నీళ్ళల్లో, ధాన్య రాశులలో ఆమె కొలువు ఉంటుంది. కాబట్టి అన్నీ కూడా అక్కడ పాలు పెట్టాలి, నీళ్లు పెట్టాలి, ధాన్యం పెట్టాలి, నివేదన జరగాల. అందులోనే ఉంటుంది ఇవిడి. అటువంటి అవతారంగా లక్ష్మీ అవతారం ఉద్భవించింది. అంటే నవరాత్రుల్లో లక్ష్మీ రూపం వచ్చింది. తదుపరి దుర్గాష్టమి. ఈ దుర్గాష్టమికి మహామాయ దుర్గాదేవి ఉద్భవించింది కాబట్టి దుర్గాదేవిని ఆచరణ చేయాలి. ఈమెకి ఎర్రని రంగు వస్త్రము ధారణ చేయాలి. ఎర్రని రంగు వస్త్రము దానం చేయాలి. బెల్లముతో చేసినటువంటి లడ్డులను పెట్టాలి. బెల్లపు లడ్డులు పెట్టాలి. ఈమెకి బెల్లపు లడ్డులు అంటే ఆవిడకి ఇష్టం. నివేదన బెల్లపు పెట్టాలి. ఉదయము కట్టిన చీరని సాయం సంధ్యా సమయానికి మళ్ళీ ఎరుపు రంగు చీరగా మారుస్తారు. రెండు రూపాల్లో కొలవాలి అక్కడ. అయితే ఉదయపు చేసినప్పుడు బెల్లపు లడ్డులు చేస్తారు. సాయం సంధ్యా సమయంలో పెట్టినప్పుడు చక్ర పొంగలి, పులిహార నైవేద్యం పెడతారు. ఈ మహాలక్ష్మి రూపంలోనే 2 పూజలు వస్తాయి, ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి. దుర్గాష్టమి నాడు అత్యంత యోగకరమైన దినముగా చెప్పబడుతుంది. దుర్గామాత యొక్క విధానములో ఈ యొక్క దుర్గాదేవే రకరకములైనటువంటి విన్యాసములు, రకరకమైన ఇంద్రకీలాద్రి మీద వెలిసిన దుర్గా ఈ దుర్గా ఒకటే, మహామాయ దుర్గా. ఈ యొక్క దుర్గాదేవికి ఎర్రని వస్త్రములను ధరింపచేసి నివేదన పూర్వకంగా పులిహోరను చేయాలి. మొట్టమొదటిగా మనం పులిహోర చెప్పినప్పుడు చింతపండుతో పులిహోర చేస్తాం. ఇప్పుడు దబ్బకాయతో చేయాలి. ఈ యొక్క దుర్గాదేవికి దబ్బకాయ రసంతో పులిహోర చేస్తారు. ఆ పులిహోరని నివేదనగా చేపట్టాలి. దుర్గాష్టమి వెళ్ళిన తర్వాత మహర్నవమి. ఈ మహర్నవమి నాడు మహిషాసురుణ్ణి సంహారణ చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఇలాగా 8 రోజులు 8 అవతారములతో పూజించబడుతూ 8 రకములైన పిండి వంటలతోటి నివేదన చెల్లిస్తూ ఎంతమంది దేవతల యొక్క స్వరూపాన్ని తనలో ఇముడ్చుకుని ఉన్నందువలన ఈ 8 రోజులలో కలిపినది 9వ అవతారంగా మహిషాసురమర్దిని అనే అవతారం వచ్చింది. అదే మహర్నవమి. నవమి వేరు, మహర్నవమి అని చెప్పేసి ఎందుకు వచ్చింది? 8 రోజుల పాటు పూజింపచేసి అతి శక్తివంతముగా మారి ఈ అవతారాన్ని ఎత్తింది. అవతారాన్ని ఎత్తిన తర్వాత ఈమె సింహవాహిని, సింహాన్ని ధరింపజేసింది. మంచి అందమైనటువంటి రూపము కలిగినది. ఈమెకి 18 చేతులు ఉన్నాయి. ఈ కాళికా రూపంలో కూడా ఉంది. 18 చేతులు, 1, 2 కాదు. ఒక చేతిలో త్రిశూలం, ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో బాణం, ఒక చేతిలో అంకసం, ఒక చేతిలో గద, ఒక చేతిలో ఇలా రకరకాల ఆయుధాలతో ఉండి సింహవాహనం మీద కూర్చుని ఆ సింహవాహనం మీద వస్తూ గంటను వాయించుతుంది. గంటారవం చేస్తుంటే అంతఃపురంలో ఉన్న ఈ యొక్క మహిషాసురుడు ఏంటి, ఎవరు అంత ఘంటానాదం చేసి కేకలేస్తున్నారు, ఏంటి సింహారుపులను పెడుతున్నాయి అని చెప్పి చూసి రమ్మని చేసి పంపించాడు. ఎవరిని పంపాడు? తన సైన్యములో ఉన్నటువంటి అత్యంత బలశాలులు, అత్యంతటి
శైర్యవంతులైన భాస్కలుడు కలుడు అనే ఇద్దరు రాక్షసుల్ని చూసి రమ్మని పంపారు. అలాగని చెప్పి బయటకు వచ్చారు. వీళ్ళు కంఠ వాంఛతో వచ్చి భయంకరంగా కేకలతో ఉన్న ఆమెను చూసి ఆమె యొక్క రూపాన్ని చూసి ఆశ్చర్యపరిల్లు. నువ్వు చాలా బాగున్నావు యువతి, నువ్వు ఎవరు, నీ యొక్క విధానం ఏంటి నాకు చెప్పు అని అంటే, మీకెందుకురా, మీ యొక్క రాజు ఎవడైతే ఉన్నాడో వాడితో నేను యుద్ధానికి వచ్చాను. యుద్ధం ఏంటమ్మా, నువ్వు యుద్ధం చేయకూడదు, మా రాజు చాలా గొప్పవాడు, ఆయన శక్తివంతుడు, ఎంతోమందిని జయించాడు, దేవతలందరినీ కూడా జయించాడు, ఆయనకి ఇంకా వివాహం కాలేదు, ఆయన వివాహం చేసుకోవాలన్నట్టు. వీళ్ళిద్దరినీ కూడా ఒక తన్నింది. కుయ్యో మూర్రం అంటూ మళ్ళీ లోపలికి వచ్చి, చాలా శక్తివంతురాలండి, ఆవిడ తన్నికి నేను తట్టుకోలేకపోతున్నాం, సింహం మీద ఉంది అన్నాడు. సరే కరపుడు నిరపుడు అనే వాళ్ళు ఇద్దరిని పంపాడు. మళ్ళీ వీళ్ళు కూడా ఇద్దరు గొప్పవాళ్ళే. వీళ్ళు కూడా నచ్చ చెప్పారు, నేను యుద్ధానికి వచ్చాను, నీ యొక్క తండ్రి నీ యొక్క రాజుని సంహరించడానికి, లోకకంటకుడు వాడు, వాడిని సంహారం చెయ్యాలి నేను అని అంటే కుదరతంది. వీళ్ళని కూడా సంహారం చేసింది, శుభ్రంగా తలలో నరికేసింది. అది రాజుకి తెలిసింది, డబ్బే వాడు చాలా మూర్ఖత్వంగా ఉంది, మనం వెళ్దాం అని చెప్పేసి ఆయనే అతనికి వచ్చాడు. యుద్ధ రంగంలోకి వచ్చినట్టుగా వచ్చాడు. చాలా అందమైన దానివి, నేను వివాహం చేసుకుంటాను. నువ్వు నన్ను వివాహం చేసుకుని నువ్వు ఎక్కడ సరిపోతావరా, మహామాయి దుర్గాదేవి నేను, కాబట్టి నువ్వు నాతో యుద్ధం చేయాలను. ఆడదాంతో యుద్ధం చేయడం, ఆడదంటే నాకు గడ్డిపోచొస్తామన్నాడు. వెంటనే నాలుకను పెద్దగా చాచి ఆ నాలుగుతో కొట్టినట్ట కింద పడ్డాడు మహిషాసురుడు. అయితే అనంతమైన సేనావాహిని దింపాడు. చాలామంది సేన ఉన్నారు, వచ్చారు. గబగబా అన్ని ఆయుధాలు పట్టుకొచ్చేస్తుంటే ఈవిడి నోటి నుండి అగ్నిని సృష్టించే వాటిని అందరినీ దహనం చేసేసింది. సేన మొత్తం అంతరించిపోయింది. ఇంకా మహిషాసురుడు పెద్ద పెద్ద కత్తులు బాణాలు ఇవన్నీ వేసుకుంటూ వచ్చాడు. యుద్ధం చేశారు. ఇంకా ఆఖరికి చిరాకు వచ్చింది ఈవిడికి. వెంటనే కూడా ఎడమ కాళ్ళతో తన్నింది. గుండెల మీద కాలు వేసి కుడికాలు పైకెత్తి త్రిశూలాన్ని తీసుకుని ఆ యొక్క మహిషాసురుని యొక్క గుండెలలో గుచ్చింది. గుండెలలో గుచ్చేసరికి మహిషాసురుడు చనిపోయాడు. ఎప్పుడైతే చనిపోయాడో ఈమెకి ఉగ్రత్వం పెరిగిపోయింది. ఉగ్రత్వం పెరిగిపోయి మహా భీకరంగా అరిచేస్తుంది. ఈమెను శాంతింప చేయాలి. ముందు శాంతింప చేయాలంటే ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు దేవతలు అందరూ కలిసి ఆమెను స్తుతించారు. ఏ రకంగా స్తుతించారు? ఖర మురళీవర వాజిత పూజిత కోకిల మంజుల మంజురతే మిలిత మిలింద మనోహర రంజిత గుంబిత శైల నికుంజకతే మృగగణ భూత మహాశబరీగణ రింగణ సంభృత కేలిభృతే జయ జయ హే మహిషాసుర మర్ధని రమ్యక పర్ధని శైలసుతే అని ఈ రకమైనటువంటి కీర్తనలు ఎప్పుడైతే చేశారో ఆమె ఆ కీర్తన విధానానికి సంతసిల్లి శాంతిదత్తంగా వచ్చింది. శాంతించింది. మహార్నవమి ఆ రోజైంది. అయితే ఆ మహార్నవమి ఆ రకంగా జరిగిన రోజునాడు మహిషాసురుని మర్దన చేసి చంపినందువల్ల ఈమెకి మహిషాసుర మర్దిని అనే నామకరణాన్ని కూడా చేశారు. ఈ తొమ్మిదో రోజు నాడు ఇది జరిగింది. లోకంలో ఉన్న వాళ్ళందరూ పండుగలు చేసుకోవడం మొదలెట్టారు. విజయోత్సవంలో అంటే ఒక దుర్మార్గుడు, రాక్షసుడు, ప్రజాకంటకుడు, ప్రజల్ని హింసిస్తున్నవాడు, ఇంతమందిని బాధ పెట్టిన వాడి యొక్క అటువంటి వ్యక్తిని ఈ మహాదేవి సంహారం చేసింది. కాబట్టి మనం అందరం కూడా పండుగ చేసుకుందాం. అదే విజయదశమి. మహిషాసుర మర్ధని నీలిరంగు చీర కట్టాలి. నీలిరంగు చీరతో పాటు కట్టు పొంగలి అని ఉంటుంది. కట్టు పొంగలి అంటే ఏంటి అర్థం? మిరియాలు అది వేసి వండుతారు. కట్టు పొంగలి చేయాలి. బూరెలను కూడా పెట్టాలి. ఈ యొక్క నివేదన చేసేది మహిషాసుర మర్దనికి ఆ రోజునాడు చేయాలి. అంటే యుద్ధకాండ ముగిసిన తర్వాత ఉగ్ర రూపంలో ఉన్నప్పుడు, దేవిని స్తుతించినప్పుడు, ఆమె శాంతించినప్పుడు ఆ తదుపరి ఈమెకి నివేదన చెల్లించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. విజయదశమి 10వ రోజు ఎందుకు అలా చేస్తున్నారు? ఈ యొక్క 9 నవరాత్రులలో కూడా
అమ్మవారు అనేక రూపములు ఎత్తి అనేక వంటి శంభు నిశంభులు రక్తబీజుడు వంటి రాక్షసుల్ని సంహారం చేసి రాక్షస పీడను చాలా మటుకి తొలగించింది కాబట్టి సుఖ సంతోషదాయకమైన పరిస్థితులు సంతరించబడ్డాయి కాబట్టి విజయదశమి అనే పండుగని చేసుకోవడం జరుగుతుంది. ఈ విజయదశమి నాడు వాహన ఆయుధ పూజ అంటారు, వాహన పూజ అంటారు. అంటే ఎవరైనా విజయదశమి నాడు వాహనాలని పూజింపజేసుకోవచ్చు, కొత్తగా వాహనం కొనుక్కుని పూజింప చేయొచ్చు. అలాగే విజయదశమి నాడు ముహూర్తం అనేది లేదు, ఏ రోజైనా ఏదైనా చేయొచ్చు, విజయం వర్తిస్తుంది అక్కడ. అయితే ఎప్పుడైతే ఆయుధ పూజ అంటే ఏంటి, ఆయుధములు మన విజయదశమి పండగ రోజు నాడు ఆయుధములన్నీ అక్కడ పెట్టాలి. ఆయుధములు అంటే ఏంటి, ఎవరు వృత్తి చేస్తారో ఆ వృత్తికి సంబంధించిన పనిముట్లు అంటారు. పనిముట్లు అంటారు. ఒక శిల్పాచారుడు ఉన్నాడండి, ఆ శిల్పం చెక్కాలంటే ఆయనకి పని ఏంటి, ఉలి కావాలి, ఒక సుత్తి కావాలి. ఆ ఉలి సుత్తితో కలిపి ఒక శిల్పాన్ని తయారు చేస్తాడు. ఆ ఉలి అతనికి అయ్యా సామాన్లు కాబట్టి ఆ సామాన్లు అక్కడ పెడతారు. అలాగే ప్రతి వృత్తి చేసేవారు కూడా తన వృత్తులకు సంబంధించిన ఆయుధములను అక్కడ పెట్టి పూజించాలి. అయితే సరే, విజయదశమి నాడు రూపం ఏంటి పెట్టారు, లలిత రాజరాజేశ్వరి మాత. లలిత రాజరాజేశ్వరి మాత ఆదిశక్తి, సర్వశక్తులకు మూలాధారమైనది ఆదిశక్తి. ఆదిశక్తిని అక్కడ పెట్టి పూజించాలి. పూజించేటప్పుడు ఈవిడికి నివేదన ఏం చేయాలి, ఏ రంగు చీర కట్టాలి అన్నది. ఈవిడికి 9 విధములు అయిన పిండి వంటలు చేయాలి. నువ్వు 9 రోజులు 9 రకాలు చేసావు కదా, ఆ 9కి రావాలి ఇక్కడ మళ్ళా. 9వ రోజు కూడా అవి రావాలి. 5 రకములైనటువంటి పంచభక్షములు అంటారు, 5 రకములైనటువంటి కూరలు కావాలి. 9 రకములు పిండి వంటలు, గారెలు, బూరెలు, పేనీయాలు మొత్తం అన్నీ పెట్టి, దద్దోజనము, పులిహోర, చక్కెర పొంగలి, క్షీరాన్నం ఇవన్నీ పెట్టి 5 రకములు కూరలు పెట్టాలి. పప్పు, దప్పలం, వంకాయ, వడియం, ఇంకొక కూర ఏదో ఒకటి. ఇటువంటివన్నీ అక్కడ నివేదన చేయాలి. పెరుగు కూడా నివేదన చేయాలి. నెయ్యి, దీని అన్నిటి మీద నెయ్యి కూడా ఉండాలి. అది నివేదన చేసేయాలి. నివేదన చేసిన తర్వాత ఈ లలిత రాజరాజేశ్వరి మాతకి స్తుతి చేయాలి. హింకారాసన గర్భిత నలసిక్కం స్వం క్లీం కళాభిభద్రం సౌవర్ణాంబరధారణం వరసుధాదౌత వందే పుస్తక పాశ మంకుషాభృసాముస్వలతం గౌరీ త్రిపురాత్పరం కళం శ్రీచక్ర సంచారిణి అస్య శ్రీ శుద్ధి సూక్తిమాలా మహామంత్రస్య ఉపస్థేంద్రియాది వరుణాది ఋషి దైవీ గాయత్రీ చత్ర సాత్విక కకార భట్టార పీఠాసిత కామేశ్వర నిలయ మహాకామేశ్వర శ్రీలలిత భట్టారికా దేవత అయం బీజం క్లేం శక్తిం సోం కీలకం మమ ఖడ్గసిద్ధ్యర్థే జపే వినియోగ మూలమంత్రేణ షడంగన్యాశ్యం కుర్యాత్ యథాశక్తి మూలమంత్రం చెప్పేది. ఇంకా ఉంది ఇది, హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్త్రదేవి, కామేశ్వరి, ఇలాగే చాలా ఖడ్గమాలా స్తుతి అంటారు. ఈ పదాన్ని చదవాలి. అలాగే దీనితో పాటు లలిత, ఇక్కడ లలిత ఉంది, లలితాదేవి కూడా మన అవతారం ఉంది, అక్కడ లలిత స్తోత్రం కూడా చేయాలి. లలిత స్తోత్రాన్ని కూడా చదవాలి. అలాగే రాజరాజేశ్వరి అష్టకం ఉన్నది, రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవాలి. ఇటువంటి అన్నీ చదువుకుంటా ఉండి ఆమెను పూజ చేస్తే సరదాగా ఆ రోజునాడు జరుపుకుంటారు. సరేనండి, ఇదంతా జరిగింది, మధ్యాహ్నం భోజనాలు చేసాము, మరి విశ్రాంతి తీసుకుందా, విశ్రాంతి తీసుకోవడానికి ఆ రోజు ఉండదు. శుభ్రంగా సమీవృక్షం దగ్గరికి వెళ్ళాలి. మధ్యాహ్నం సాయంత్రం దగ్గరికి సమీవృక్షం దగ్గరికి వెళ్ళాలి. సమీవృక్షంలోకి వెళ్ళి సమీవృక్షం చుట్టూ ప్రదక్షిణ చేసి, అంటే ప్రదక్షిణ చేయమన్నారండి 3 సార్లు సరిపోద్దా, కాదు, 9 సార్లు ప్రదక్షిణ చేయాలి. 9 సార్లు ప్రదక్షిణ చేసి ఒక మట్టి కుండతోటి నీళ్లను తీసుకెళ్ళి స్వచ్ఛమైన నీళ్లను ఆ సమీ వృక్షం దగ్గర పోసి పసుపు కుంకుమను వేసి నమస్కరించుకుని మదిలో ఉన్న కోరికలు చెప్పి ఆ సమీ వృక్షం యొక్క ఆకులని తీసుకోవాలి.
తీసుకున్న తర్వాత ఆకులని కుడి చేత పట్టుకొని హృదయం దగ్గర పెట్టుకుని పాలపిట్ట దర్శనాన్ని చేసుకోవాలి. పాలపిట్టలు ఎక్కడ దొరుకుతున్నాయండి ఇప్పుడంటే? అవును గురువు. ఇప్పుడు వ్యాపారం అయిపోయింది. ప్రతి ఊడు జారికి వచ్చేసరికి ఏం చేస్తున్నారంటే ఒక పంజరంలో పాలపిట్టని పెట్టుకొచ్చేసి ఇంటింటికి వచ్చేస్తున్నాడు. అవును. ఆడు 100, 50 తీసుకుంటాడు, అది దర్శనం అయిపోయింది అనుకుంటారు. అది తప్పది. వనాల్లోకి వెళ్ళండి. వనాల దగ్గర పాలపిట్టలు దొరుకుతాయి. ఇప్పుడు మన హైదరాబాద్లోనే ఉంది, యూసఫ్గూడలోని పాలపిట్ట వనం ఉంది. అక్కడ ఒక పార్కే ఉంది, అవన్నీ పాలపిట్టలే. అలాగా అక్కడ పాలపిట్టను దర్శనం చేసుకోవచ్చు. ఆ పాలపిట్టను దర్శనం చేసుకుని సాయం సంధ్యా సమయం వరకు తిరిగిన తర్వాత చంద్రోదయం అవుతుంది, ఇక అవుతుంది, చంద్రోదయం ఇంకా అవ్వలేదు, అవుతుంది అన్న సమయంలో ఇంటికి వచ్చిన తర్వాత మన ఇంటి పక్కన ఉన్నటువంటి వారు మన మిత్రులు ఉంటారు కదా, ఆ మిత్రులకి ఈ ఆకుల్ని ఇవ్వాలి. కొన్ని మన దగ్గర పెట్టుకోవాలి. ఈ మిగిలిన ఆకులను తీసుకుని వెళ్ళి మన ధనాన్ని నిల్వ ఉంచే చోట, అంటే లాకర్ అవ్వచ్చు, బిరువ అవ్వచ్చు, ఏదో ఉంటుంది, అందులో పెట్టుకోవాలి. ఇలా చేసినందువల్ల పాలపిట్ట దర్శనం చేసుకున్నందువల్ల అనేకమైనటువంటి శుభతత్వాలు సంతరించబడతాయి. ఇది కృతయుగంలో మనం చెప్పుకున్నాం కాబట్టి హరిశ్చంద్ర మహారాజు అప్పులు చేశాడు అని అనుకుందాం. ఒకసేపు కాటికాపరిగా మారి వెనకకి తిరిగి వచ్చి పట్టాభిషేకం చేస్తున్నాడు విజయదశమి. ఈ యొక్క పాలపిట్టను దర్శనం చేసుకున్నాడు ఆయన. అక్కడికి అతని కష్టాలు తీరి షట్చక్రవర్తిలో ఒక రాజు మళ్ళీ రాజ్యాన్ని సంతరింపజేసుకున్నాడు. అలాగే కృతయుగంలో ఇలా జరిగితే త్రేతాయుగం వచ్చేసరికి రామాయణ గాథ వచ్చింది, ద్వాపరయుగం వచ్చేసరికి కృష్ణగాథ వచ్చింది, కలియుగం వచ్చేసరికి శ్రీ వెంకటేశ్వరుడు, కలియుగ దైవం వెంకటేశ్వరుడు. కాబట్టి ఈ విజయదశమి రోజునాడు మనం కలియుగంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్నాం. ఈ మనం పూజించవలసింది విజయదశమి నాడు వెంకటేశ్వర స్వామిని మనసా వాచ కర్మేణ పూజించాలి. ఈ మధ్యకాలంలో వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో ఏదో కల్తీ జరిగింది, అపశృతులు జరిగాయి అని అన్నారు. నిజమే మాట, తప్పు చేయకూడదు. తప్పు చేస్తే దానికి తగిన శిక్షణ వారు అనుభవించక తప్పదు. కానీ మన పాలక మండలి వారు ఏం చేశారంటే దానికి తగినటువంటి ఏర్పాట్లు చేసి ప్రక్షాళనం చేశారు, శుద్ధి చేసి అన్నీ చేసి ఇప్పుడు దాని యొక్క క్షమాపణ చెప్పించే విధంగా చేశారు. కాబట్టి ఈ విజయదశమి నాడు ఎవరైనా సరే 9 రోజులు పూజించి అమ్మవారిని లలితా సహస్రనామములతో స్తుతిస్తారో వారందరికీ కూడా ఐశ్వర్య ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు చక్కని యొక్క రూపములు కలిగినటువంటి సంతానము కలగడము, చక్కని గుణగణములు కలిగినటువంటి బిడ్డలు పెరగడము అనేది జరుగుతుందని సూత మహర్షి వర్ణన చేసేది. కాబట్టి సౌనికాది మహర్షులకి ఇది చెప్పి ఆయన స్వస్తి అని చెప్పేసి ఆయన అందరిని దీవించాడు. ఇది దసరా దశమి యొక్క విధానానికి సంబంధించిన కథ. దసరా నవరాత్రుల్లో మరి అమ్మవారిని ఎలా కొలవాలి, అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి, మహిషాసుర మర్దినిగా అమ్మవారు ఎలా మారారు అనేసి కూడా చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.